పిల్లల కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి కూడా. నార్మల్గా కూడా మనం రెగ్యులర్ మన డే టు డే కూడా మన ఫుడ్ ఎలా ఉండాలంటే కనీసం ఒక 3 to 5 మీల్స్లో వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేయాలి. అది లంచ్లో కానీ, బ్రేక్ఫాస్ట్లో కానీ, డిన్నర్లో కానీ, ఈవినింగ్ స్నాక్స్లో కానీ, ఎనీ టైం డేలో 3 to 5 టైమ్స్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేస్తే మన బాడీ అనేది ఎక్కువ యాక్టివ్ ఉండడం, పాత సెల్స్ ఏవైనా పాడైన సెల్స్ అవన్నీ మళ్ళీ రిపేర్ చేసుకోవడము, కొత్త సెల్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు, ఉత్పత్తి చెందేటప్పుడు లైక్ ఎగ్ పెరగడం కానీ, హస్బెండ్స్లో స్పర్మ్ కౌంట్ కానీ హెల్తీగా రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో మన డే టు డే లైఫ్లో మన లంచ్లో ఆర్ మన డిన్నర్లో, బ్రేక్ఫాస్ట్లో కనీసం ఒక 2 to 3 వెరైటీ ఆఫ్ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేయండి. అండ్ స్నాక్స్ టైం లైక్ మార్నింగ్ టు లంచ్కి మధ్యలో వీలైనప్పుడు, ఆర్ మీ బ్రేక్ఫాస్ట్తో పాటు, ఆర్ ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఎక్కువ ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్ జ్యూసెస్ కానీ తీసుకోవడం మంచిది. ఫ్రూట్ జ్యూసెస్ కంటే కూడా ఆల్వేస్ ఫ్రూట్స్ ఆర్ ప్రిఫరబుల్. ఇట్లా తీసుకోవడం వల్ల నేను చెప్పినట్టు ఎగ్ క్వాలిటీ అనేది, స్పర్మ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఖచ్చితంగా మీ డేలో ఒక 3 to 5 మీల్స్లలో ఫ్రూట్ ప్లాంట్ బేస్డ్వి అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేయండి. ఎట్ ద సేమ్ టైం ప్రోటీన్ అనేది కూడా కొంచెం ఎక్కువ తీసుకోవడం మంచిది. ప్రోటీన్ మార్నింగ్ మనం ఎగ్స్ రూపంలో తీసుకోవడము, ఆర్ స్ప్రౌట్స్ రూపంలో తీసుకోవడం, లంచ్లో, డిన్నర్లో పప్పు రూపంలో ఒక బౌల్ ఆఫ్ పప్పు ప్రతి మీల్లో తీసుకోవడము, ఇంకా ఇతరత్రవి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడము, అట్లా వేరే వేరే ప్రోటీన్ సోర్సెస్ తీసుకోవడం వల్ల కూడా మన బాడీకి ఎనర్జీ రూపంలో కూడా వస్తుంది. అండ్ మన స్పర్మ్ ప్రొడక్షన్, ఎగ్ ప్రొడక్షన్ ఇవన్నిటికీ బాగా యూజ్ కూడా అవుతుంది. సో ఖచ్చితంగా మీ డైట్లో ఈ చిన్ని చేంజెస్ చేసుకోండి. థ్యాంక్ యూ.